దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాకుకి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మనలో చాలామంది ఈరోజు భయముతో ఉన్నాము. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తున్న మాట, నేనే నీకు బలమును. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం చూడండి. నాకు బలమును దయచేయు దేవా, నేను నిన్నే నమ్ముకుంటుని. చూడండి, మనలో చాలామంది పొద్దున మధ్యాహ్నము దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చేస్తూ ఉంటాము. అందులో పునీత ఫౌన్స్టీన్ అమ్మగారి ద్వారా దేవుడు మనకిచ్చిన ప్రమాణం ఏంటంటే, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను నిన్ను నమ్ముచున్నాను. ఇక్కడ కీర్తనాకారుడు కూడా అదే పలుకుతున్నాడు, నాకు బలమును దయచేయుము దేవా, ఎందుకంటే నేను నిన్నే నమ్ముకున్నాను. మనం భయపడుతున్నామంటే ఒకవేళ మనలో పాపం ఉంటే భయపడతాము. రెండవది, ఒక్కొక్కసారి మనం పాప సంకీర్తన తీసిన తర్వాత కూడా భయపడుతున్నామంటే దానికి కారణము దేవుడి మీద ఆధారపడకపోవడము, దేవుణ్ణి మన తండ్రిగా ఇంకనూ కూడా మనం అంగీకరించలేకపోవడం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. ఇప్పుడు చూడండి, ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అప్పుల బాధలు ఉన్నాయని ఎంతోమంది బిడ్డలు చెప్తూ ఉన్నారు. అప్పుల బాధలు ఉన్నాయి, కొంచెం మాకు అమౌంట్ కావాలి, డబ్బు కావాలి, సహాయం చేయండి అని వెళ్ళి మనం అడుగుతాము. వాళ్ళు సహాయం చేస్తారు. ఏ సహాయమైనా సరే వాలంటీర్గా వాళ్ళుగా మ్యాక్సిమం వచ్చి ఎవరు చేరు, మనమే వెళ్ళి అడుగుతాము. కానీ దేవుడి విషయంలో మాత్రము మనం అలా చేయట్లేమండి. దేవుడే బలాన్ని ఇవ్వాలి, దేవుడే శక్తినివ్వాలి, దేవుడే నన్ను పలకరించాలి. సరే, అది కూడా చేసేసాడు దేవుడు. ఎలా? ఇదిగో ఇలా. ఈ యొక్క యేసు ప్రభువారు మన తండ్రి తన యొక్క రక్తాన్ని దారులుగా మన పాపానికి క్రయ ధనముగా అర్పించి, నన్ను నమ్మండి, నన్ను పట్టుకోండి, నేను మీకు రక్షకుని అని చెప్తుంటే మనం దూరం 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 వెళ్ళిపోయిన తర్వాత భయము కలగకపోతే ఏం కలుగుతుందండి? తండ్రి లేకపోతే, తల్లి తండ్రి లేకపోతే చిన్న పసికందు ఎంత భయపడుతుంది? చిన్న పిల్లలు ఎంత భయపడతారు, మా అమ్మ లేడు, మా నాన్న లేడని. అదే ఒకవేళ అమ్మ నాన్న పక్క నుండి ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లలు క్యూట్గా మాట్లాడుతూ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము కూడా ఒక చిన్న పసి కందు వలె ఒక తల్లి మీద తండ్రి మీద ఆధారపడినట్లుగా మన యేసయ్య మీద మనం ఆధారపడితే భయము ఉండదు. ఆమేన్, హల్లెలూయా. భయము ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ వచ్చిన కొన్ని క్షణాల్లో ఆ దేవాదేవుడు తనకి తీసేసుకుంటాడు. యేసుప్రభుల వారే తన ఆత్మనిచ్చి తీసేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానిస్తే, నాకు బలమును దయచేయు దేవా. ఇప్పుడు మనం అడుగుతున్నాం దేవుణ్ణి, దేవా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానేసయ్యా, నా బలము నీవే నా యేసయ్యా. మనము అడగడమే కాదు, పాట రూపంలో మాత్రమే కాదు, మన యొక్క ప్రవర్తన తప్పక దేవుణ్ణి అనుసరించగలగాలి. అందుకే మనందరికీ కూడా ఈ భయమును తీసేసి బలాన్ని ఇస్తున్న మన తండ్రి చెప్తున్న గొప్ప మాట అదేంటంటే, పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ, పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. క్లియరా? దేవదేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనుషులు మాట్లాడారనుకోండి, మీకు అప్పు ఉందా, అప్పు లేదా, లేదంటే మీకు ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి, మీ అప్పు సమస్యలు తీరిపోతాయి అనగానే ఏం చేస్తాం? నమ్ముతాం, అమ్మ అవునా అని ఆనందపడతాం. మరి మనిషి యొక్క మాటకే ఇంత శక్తి ఉంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనలో ఉన్న ఆత్మ పిరికితనం కాదండి. ఎందుకు? ఆ ఆత్మను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మానవుణ్ణి మట్టితో చేసిన తర్వాత తన ఊపిరిని మానవుడి యొక్క నాసికా రంధ్రములలో ఊదగానే మానవుడు జీవము గలవాడయ్యను. ఆత్మ ఉంటేనే జీవం, లేదంటే డెడ్ బాడీ. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, గుర్తుపట్టండి. భయం ఎందుకు? పక్కకు పెట్టేస్తే ఆ దేవదేవుడు చెప్తున్నాడు, దేవుడు మనకు పిరికితనము కల ఆత్మను ఇవ్వలేదు. దేనికి భయం? జాబు, బిజినెస్, కుటుంబ పరిస్థితి, పెళ్ళిళ్ళు కాలేదని, లేదంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత డివోర్సెస్, విడాకులు అవుతున్నాయని, కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఎన్నో 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 బాధలు, నిందలు, అవమానం, ఇవన్నీ చూసి లిటరలీ
ఒత్తిడికి గురై చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు కూడా భయమే, ఎక్కడ చచ్చిపోతానో ఏమో ఒత్తిడికి గురై అని. పక్కింటోళ్ళు పలకరించినా భయమే, పలకరించకపోయినా భయమే. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడదామన్న భయమే, మాట్లాడకపోయినా భయమే. చర్చికి మన యొక్క ప్యారిష్కి వెళ్ళాలన్నా భయమే, వెళ్ళకూడదన్నా కూడా భయమే. వెళ్తే ఒకరంటారు, వెళ్ళకపోతే ఇంకొకరు అంటారని. చూడండి, మనందరికీ ఈ భయం ఉండడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి మనకు చెప్తున్నాడు, నేను మీకు పిరికితనము కల ఆత్మను ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ. మరి ఈ ఆత్మకి ఏముందయ్యా అని మనం చూస్తే, ఆయన అనగా దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కల ఆత్మనే ఇచ్చెను. పిరికి ఆత్మ కాదిది. ఏదన్నా ఎవరైనా మాట అనగానే నేను చచ్చిపోతాను అనే ఆత్మ కాదిది. అది దుష్టాత్మ. దేవుని ఆత్మ ధైర్యముగా నిలబడుతుంది. ప్రతి పరిస్థితిలో కూడా తప్పకుండా దేవుని మహిమపరచడానికి నిలబడుతుంది. కుటుంబాన్ని కట్టుకోవడానికి నిలబడుతుంది. నా జీవితం నేను ఏదైనా చేసుకుంటాను, నేను చచ్చిపోతానే ఆలోచనలు కాదండి. దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, యేసయ్య మరణించాడు మన కోసమే కదా. మనం జీవవంతులుగా జీవించాలి, దేవుడి మహిమార్థమై జీవించాలి. అందుకే కీర్తన గ్రంథంలో 150 అధ్యాయం 6వ వచనం మనం చూస్తూ ఉన్నాము. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతించుదురుగాక. ఒకవేళ మనం భయపడుతున్నామేమో అంటే దానికి కారణం మనం దేవుని స్తుతించట్లేము. నిజమైన దేవుని ఇంకా మనం తెలుసుకోలేదు. యేసయ్య రోజు మనలోకి దివ్య సప్రసాద నాథుడు వస్తున్నాడు. ప్రతి వారం తీసుకుంటున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకే రీతిగా మనలోకి వస్తూ ఉన్నారు. మనలో ఇప్పుడు పిరికి ఆత్మ లేదు, ధైర్యము కలిగిన ఆత్మ మాత్రమే ఉంది. శక్తి కలిగిన ఆత్మ మాత్రమే ఉంది. ప్రేమ కలిగిన ఆత్మ మాత్రమే ఉంది. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ మాత్రమే ఉంది. అమ్మో లేదండి చచ్చిపోవాలనిపిస్తుందండి అని మనలో కొంతమంది అంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహం ఉంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంది. మనము ఆ దేవుడి కృపలో ఆధీనంలో పెట్టుకోగలుగుతాము. ఏది చేయాలన్నా మనం చేయగలుగుతాము. అది పాపమైనా సరే, పరిశుద్ధత వైపు అడుగులైనా సరే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే దేవదేవుడు చెప్తున్నాడు, నేను బలపరిచే ఆత్మని నేను మీకు ఇచ్చాను, కానీ బలహీనపరిచే ఆత్మను కాదు. చూడండి, పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్ అని మనం అంటున్నాం. పిత అంటే పిత సర్వేశ్వరుడు, సమస్తానికి మూలం, తలగా ఉన్నాడు. మనం దేవుడి వైపే చూడాలి. మనం హెచ్చింపబడాలి, మన జీవితంలో బాగుండాలి అంటే దేవుడే మన ఆధారమై ఉండాలండి. మన తలాంతులు, మన ఆలోచనలు మొత్తం కూడా దేవుడికి సమర్పిస్తూ ఉండాలి ప్రతిరోజు. పుత్ర అనగా హృదయానికి దగ్గరగా వేస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు, దావీదు నా హృదయానుసారుడు. అమ్మ మరియ తల్లి స్తోత్ర గీతం చూస్తూ ఉన్నాం కదా, లూకాసు వార్త 1వ అధ్యాయము 46-47 వర్షంలో, నా హృదయము దేవుణ్ణి స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అమ్మ మరియ తల్లి స్తుతిస్తుంది కాబట్టి ఆనందిస్తూ ఉంది. మనం ఆందోళనలో ఉన్నామంటే దేవుని స్తుతించట్లేము, అంతే. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతించాలి. స్తుతిస్తున్నామా? లేదు. ప్రార్థిస్తున్నామా? లేదు. కనీసం దివ్యమైన బలి పూజకి ప్రతి ఆదివారం వెళ్తున్నామా? మనలో కొంతమంది లేదు. కానీ ప్రతిరోజు పొలం పనికి వెళ్తాము. ఆదివారం కూడా పొలం పనులకి వెళ్తాము. ఆదివారం కూడా ఓటీ ఎక్స్ట్రా పని చేస్తాము. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ మొత్తం కలుపుకొని కూడా చేస్తాము. ఎందుకంటే డబ్బులు కావాలి కదా. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, డబ్బునైనా సంపాదించుకుంటామేమో కానీ ఆనందాన్ని సంపాదించుకోలేం. డబ్బుని సంపాదించుకుంటామేమో కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేం. శాంతిని సంపాదించుకుంటామా అండి? సరే, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నా అనారోగ్యం మొత్తము డాక్టర్ దగ్గర చెప్తాను, నాకు ఆ యొక్క మందులు ఇస్తారు, నేను వాటిని వేసుకుంటాను, మాత్రలు వేసుకుంటాను, తగ్గిపోతుంది, మంచిగానే ఉంటానని మనం అనుకుంటామేమో. కానీ వైద్యుడి దగ్గరికి వెళ్తే టాబ్లెట్ ఇస్తే శాంతి ఇస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తే సమాధానం ఇస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆనందాన్ని ఇస్తాడా? ఇవ్వలేడు. వైద్యులకే పరమ వైద్యుడైన మన యేసయ్య ఎందుకండి శిలువ మీద మరణించింది? మన శాపాన్ని, మన పాపాన్ని, మన యొక్క స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని, మన ఆందోళన విషయాలను, మన అవమానాలను, నిందలను అన్నిటినీ మోస్తూ యేసు రక్తంలో కొట్టివేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకండి మనం చనిపోవడం? అనారోగ్యం ఎందుకని తెచ్చుకోవడం? అంటే దేవుడి మహిమార్థం అంటే అది వేరండి. అనారోగ్యం అంటే ఇది మొదటి కేటగిరీ నేను మాట్లాడేది. వాళ్ళు పునీతులు, మనం కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇంకా మనం పాపస్థితిలోనే ఉన్నాము. ఇంకా దేవుణ్ణి అడగట్లేం, మనము ఇంకా అసలు దేవుడి వైపు చూడట్లేమండి. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాము,
నేను ఎత్తబడినప్పుడు ప్రపంచం మొత్తం నా వైపు చూస్తుంది. ఈ 40 రోజులు అన్యులు సైతం చెప్తున్నారండి, ఇదిగో 40 రోజులు క్రైస్తవులకి, ఈ క్రిస్టియన్స్కి ఉపవాస దినాలంట, వాళ్ళు ఒక మాలలాగా వేసుకొని చేస్తూ ఉన్నారు అని. కానీ క్రైస్తవులకండి మనకి వివేకము, ఆ యొక్క విచక్షణ, బుద్ధి, అసలు తెలివిలేమితనం ఎక్కువగా ఉందండి. ఆలోచించట్లే మనం అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు 40 రోజులు ఉన్నాం మనము. 40 రోజులు పగలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఆనాడు మోషే దేవుడి సన్నిధిలో ఎందుకున్నాడు? 6,50,000 మంది కంటే ఎక్కువగా ఉన్న జనాంగాన్ని నడిపించాలంటే ఎంత శక్తి కావాలి తెలుసా? అది ఏదో శారీరక శక్తి కాదది, ఆత్మశక్తి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు పిరికితనము కల ఆత్మనివ్వలేదు, ఈ ఆత్మ మీకు శక్తినిస్తుంది. అంతా భరించాలంటే ప్రేమ కావాలి, అవమానాన్ని భరించాలంటే ప్రేమ కావాలి, నిందలను భరించాలంటే ప్రేమ కావాలి. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, 1వ వచనం నుండి 13వ వచనాల వరకు. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, ప్రేమ సమస్తాన్ని సహిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, గుర్తుపట్టాలి ఇప్పటికైనా మనము. దుష్టుడు దొంగిలించుటకు వస్తాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనము. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు వస్తున్నాడు, వచ్చాడు, ఆల్రెడీ ఈ లోకాన్ని ఏలుతున్నాడు, ఈ లోకాధిపతి అయిన సాతాను, లూసిఫర్ సైన్యం. అయితే ఇప్పుడు మనం దాని వైపు చూడకుండా, ఎదుటి వ్యక్తులను కూడా సాతాను మనం చూడకుండా దేవుణ్ణి చూడగలగాలి. అందుకే దేవుడు మనకి సమృద్ధిగా దీవెన ఇచ్చుటకు వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని నాశనం చేయటానికి రాలేదండి, మనకి జీవాన్ని ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు, ఇన్ అబండెన్స్ అండ్ ఇన్ కంప్లీట్నెస్. మనం చేయాల్సింది ఒక కోడలుగా, ఒక బిడ్డగా, కుటుంబంలో ఒక స్త్రీగా. ఆనాడు మౌనికమ్మ గారు 15 సంవత్సరాలు భర్త కోసం ప్రార్థన చేయలేదా? మారలేదా భర్త? దాని తర్వాత మళ్ళీ భర్త చనిపోయిన తర్వాత అంతా బాగానే ఉందిలే అనుకుంది. కానీ భర్త మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. మారు మనసు పొందుకున్నాడు, జ్ఞానస్నానం పొందుకున్నాడు, దాని తర్వాత మరణించాడు, కానీ ఆత్మలో బ్రతికాడు. అదేవిధంగా కుమారుడు ఎన్నో దేశాలు తిప్పాడు అమ్మని. పాపం చేస్తూ, చెయ్యని పాపం లేదు మన పునీత అగస్టిన్ వారు. కానీ ఒక పాపాత్ముడు పుణ్యాత్ముడుగా ఈ ప్రపంచంలో పునీతుడిగా పేరు తెచ్చుకున్నాడంటే ఆ తల్లి ప్రార్థన కదండి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం మరి ఈ రోజులలో? 40 రోజులు కూడా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాము. 40 ఏండ్లు, లేదంటే మనం బ్రతికి ఉన్న దినంలో మొత్తం ఆల్రెడీ దేవుడు లెక్కించి ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ప్రార్థన మనం చెయ్యాలి. బలం సరిపోవట్లేదండి, ప్రార్థనకి ఉంటుంది బలం, ప్రార్థన వల్ల ఉంటుంది బలం, ప్రార్థనలో ఉంటుంది జయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడి బలము వలన మనకు విజయం కలుగును. దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఎలా? వాక్కు రూపంలో విత్తుతూ ఉన్నాడు. సారవంతమైన నేల మీద పడితే అది తప్పక ఫలిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనలో చాలామంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఒక వ్యవసాయం చేస్తున్న వ్యక్తి దగ్గరికి చాలా అనుభవం ఉంది పొలం పండించడంలో. మిరప తోట వేయాలా, లేదంటే కందుల తోట వేయాలా, లేదంటే పత్తి తోట వేయాలా, ఇవన్నీ వాళ్ళకి ఆలోచన ఉంటుంది. అంటే ఎర్ర మట్టిలో వేయాలా, నల్ల మట్టిలో ఇట్లా. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచించండి, దేవుడి వాక్యము మనలో ఫలించాలంటే సారవంతమైన నేల మీద దేవుడి వాక్యం పడగలగాలి. అంటే సారవంతం అంటే పాపాల్ని ఒప్పుకోవాలి మనం. ఆ నేల దేనికి పనికొస్తుందో ఒక రైతుకు తెలుసు. దాని తగ్గట్టుగా, ఆ నేలకి తగ్గట్టుగా ఏ పంట వేయాలో ఆ పంట వేస్తే తప్పకుండా అది ఫలిస్తుంది. 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా వారు కూడా ఆ యొక్క పంట ద్వారా ఫలాన్ని పొందుకొని జీవిస్తారు. అదేవిధంగా మనము క్రైస్తవులను పడుతున్న మనము సారవంతముగా మొదటిగా మారాలి. అంటే మనలో ఉన్న పాపాలను, శాపాలను అన్నిటినీ కూడా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు తన రక్తము ద్వారా మనల్ని కడిగేసా అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక గురువు పితాపుత్ర పరిశుద్ధాత్మ నామములో మీ పాపాలు మన్నింపబడ్డాయి అని చెప్పిన తర్వాత అవి జరిగిపోయింది, పాపాలు మన్నింపబడ్డాయి. ఇప్పుడు మరలా ఇంటికి వచ్చి మనం అదే పాప జీవితంలో మళ్ళా పడొద్దు.
ఇప్పుడు మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. సారవంతమైన నేల మీద ఏ విధంగా అయితే విత్తనాలు వేసిన తర్వాత మళ్ళీ అంటే విత్తనాలు వేయకముందు ఏ విధంగా అయితే ఆ యొక్క బర్రెలతో పాటు తీసుకెళ్ళి మొత్తం దున్నుతారో నీట్గా, అలా మనలో ఉన్న పాపాన్ని మొత్తం ఒకటి 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 తీసేస్తూనే ఉండాలి. కొంచెం నొప్పి కలుగుతుందండి. భూమి మీద పడ్డప్పుడు కత్తి పార గుద్దుకున్నప్పుడు దానికి ఏ విధంగా బాధ కలుగుతుందో, మనకు కూడా వాక్యము మార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు కూడా ఆ వాక్యము ఖడ్గం వలె మన హృదయానికి తాకుతున్నప్పుడు బాధ కలుగుతుంది. అంత మాత్రాన నన్ను బాధ పెడుతున్నారు వాక్యం ద్వారా అనకూడదండి. దేవుడి వాక్యము రెండంచుల ఖడ్గము కంటే పదినైనది. ఇది జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీలు మజ్జ చేరు వరకు వెళ్ళి అది మనల్ని కదిలించి మన పాపాన్ని ఒప్పుకునేలాగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి మనందరికీ యేసయ్య చెప్తూ ఉన్నాడు, బలపరిచే ఆత్మనే నేను మీకు ఇచ్చాను, కానీ బలహీనపరిచే ఆత్మను కాదు. చూడండి, మనందరం కూడా పరిశుద్ధాత్మ గీతాలు ఎంతో గొప్పగా పాడుతూ ఉంటాము. బలపరిచే ఆత్మమా, దృఢపరచే ఆత్మమా. చూడండి, మనల్ని దృఢపరచడానికి బలపరచడానికి దేవుడి ఆత్మ సహాయం మనలోనే ఉంది. మనం బ్రతికే ఉన్నాం, కానీ ఆత్మలో మనం బ్రతికి జీవితాన్ని ముందుకు సాగించాలంటే ఏ విధంగా అయితే ఆ పొలములో పత్తి పంట వేస్తారో, విత్తనాలు వేస్తారో, లేదంటే మొక్కజొన్న విత్తనాలు వేస్తారో, లేదంటే మిరపతోట వేస్తారో దానికి తగ్గట్టుగా వేయాలి. అదేవిధంగా మన హృదయములో బైబిల్ అనే విత్తనం వేయాలి, వాక్యం అనే విత్తనం వేయాలి. ఈ వాక్యం విత్తనం ఎలా వేయాలి? ప్రతిరోజు చదవాలి. మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకండి అని అంటున్నారా? చూడండి, 119వ కీర్తనలో 11వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది, ప్రభు నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు గాను నా హృదయములో నీ వాక్యమును పదిలపరుచుకొంటిని. ఒకవేళ వాక్యము మన హృదయంలో లేకపోతే మరలా పాపములో పడిపోతామండి. మనందరం చేస్తున్న తప్పిదే. పాప సంకీర్తన తీస్తాము, దేవుడి కృప వల్ల, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క దర్శన భాగ్యం వల్ల వెళ్ళి తీస్తాము. దాని తర్వాత మళ్ళీ పాపంలో పడతాము. మళ్ళీ ఇప్పుడు పంది ఏ విధంగా అయితే పన్నీరుతో స్నానం చేపించినా కూడా వెళ్ళి మళ్ళీ అదే ఆ యొక్క ఏమంటారంటే ఆ బురదలో దొరుకుతూ ఉంటుంది, ఆ మురికి నీరులో వెళ్ళి బొర్లుతూ ఉంటుంది. మన పరిస్థితి కూడా అలానే ఉంది. పాప సంకీర్తన తీస్తాం, మళ్ళీ వెళ్ళి అదే పంది దొరినట్టుగా దొల్లుతూ ఉంటాం, అందులో బొర్రినట్టుగా. తప్పు కదండి అది. దేవదేవుడు చెప్తున్నాడు అలా చేయకూడదు. కాబట్టి దేవదేవుడు అందరికీ చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చిన ఆత్మ బలపరిచే ఆత్మ, పిరికితనము కలిగిన ఆత్మ కాదు ఇది. కానీ మనం మన పాపాల ద్వారా ఏం చేస్తున్నాం అంటే పిరికితనముగా మారిపోతూ ఉన్నాము. భయం, అమ్మో ఈ పాపంలో ఎవరైనా చూస్తారో ఏమో అని భయం, అంధకారం, చీకటిలో భయం వేస్తుంది కదా. చీకటి అనగా దుష్టుడు, సాతాను. అందుకే ఆ దేవదేవుడు వెలుగు కలుగునుగాక అంటే వెలుగు పుట్టింది. ఇప్పుడు వెలుగుని చీకటిని దేవుడు వేరుపరుస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నాం ఆదికాండం 1వ అధ్యాయంలో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవదేవుడు చెప్తున్నాడు, నేను బలపరిచే ఆత్మశక్తిని నేను మీకు ఇచ్చాను. ఇది నిరుత్సాహాన్నివ్వదు, నిస్పృహనివ్వదు, ఇది నిగ్రహ శక్తిని ఇస్తుంది. కాబట్టి మనం అదేవిధంగా 1 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం రండి. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనము. మన భయానికి కారణాలండి. మనం ఏం చేయట్లేము దేవుల్లో, అందుకే మనం భయపడుతూ ఉన్నాం. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 18వ వచనం చూడండి. ఏలైనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది. ఎవరికంట? నశించుచున్న వారికి. భయము, బాధ, దుఃఖము, విపరీతమైన ఆందోళన, శాంతి సమాధానం లేకపోవడము, కలహాలు, ఇవన్నిటిలో మగ్గిపోతున్న మనందరికీ కూడా ఎందుకు ఈ భయం అంటే చూడండి, నశిస్తూ ఉన్నాం మనము. ఎందుకంటే స్లీవని పట్టుకోలేదు మనము. పట్టుకోవడం అంటే ఇలా అని కాదండి, స్లీవని పట్టుకోవడం అంటే ఇలా కాదు. పట్టుకున్న ఈ స్లీవని మనం చూడటం, ఎత్తబడిన ఈ యొక్క యేసయ్యని మనం చూడటం. ఆనాడు ఏ విధంగా అయితే పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని దూషించారు, మోషేని అహరోనుని అనరాని మాటలు అన్నారు,
రాళ్ళతో కూడా కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంట? తిండి దొరకట్లేదని. ఎందుకంట? నీరు లేదని. ఇది చూస్తున్న దేవుడు ఊరుకుంటాడా? పాములను పంపించాడు. 20,000 మందో 24,000 మందో పాము కాటు ద్వారా, విష సర్పాల ద్వారా చచ్చిపోయారు. ఇప్పుడు మోషే మొరపెడుతూ ఉన్నాడు, అయ్యా దయచేసి మన్నించు ప్రభువా, ఈ ప్రజల్ని నువ్వే అయ్యా తీసుకొచ్చింది, ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చావయ్యా, కనానికి నడిపిస్తా అన్నావు ప్రభువా, పాలు తేనెలు జారు అక్కడ ఆ ప్రదేశానికి పంపిస్తా అన్నావు ప్రభువా, దయచేసి మన్నించయ్యా అని మోషే మొరపెట్టగానే దేవుడు ప్రార్థన విని ఏం చేశాడండి? ఇదిగో మోషే, ఇప్పుడు నువ్వు ఒక కంచు సర్పాన్ని చేయి, ఆ గడె మీద తగిలించు. కంచు సర్పాన్ని చేయి, ఆ గడె మీద తగిలించు. ఆ గడెని, ఆ యొక్క కంచు సర్పాన్ని చూస్తున్న వారందరికీ కూడా ఎంత దూరం నుంచి అయినా చూడని, చూసిన వారికి స్వస్థత వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే పాత నిబంధనలో అది ఒక ఛాయ, ఒక నీడ మాత్రమే. కానీ ఇక్కడ కొత్త నిబంధనలో యేసయ్య నెరవేర్పుగా కనబడుతూ ఉన్నాడు. అక్కడ సర్పం అంటే ఏంటి? పాపాలు. సర్పమే కదా మోసగించింది ఏవని, ఆదామని. పాపాన్ని చేయమని పురికొల్పింది ఎవరండి? దుష్టుడే కదా. కానీ ఇప్పుడు ఆ పాపాన్ని దేవాదేవుడు ఎలా తీసేస్తూ ఉన్నాడంటే మొదటిగానే చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఇలా రాబోతూ ఉన్నాను, మానవులందరి పాపాలను, ప్రపంచంలో ఉన్న అందరి పాపాలను, అందరి నిందలను, అందరి శాపాలను, అవమానాలను అన్నిటినీ నేను మోస్తాను నా భుజముల పైన. ఇదిగో ఇలా నేను మీకు కనబడతాను. ఇప్పుడు ఈ యొక్క స్లీవను చూసిన వారందరూ కూడా రక్షింపబడతారు. అందుకే ఆ దేవదేవుడు చెప్తున్నాడు మనందరికీ, నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణము గూర్చిన సందేశము అర్ధరహితమైనది. అర్థం కాదు. అయ్యో చచ్చిపోయాడా? కొంతమంది ఏమంటున్నారు, అన్నిలు శవం అంట, చచ్చిపోయాడు కదా, 3 మేకులు మీకు తీసుకోవట్లేదు, యేసుప్రభువు వారు దేవుడు కాదు, ఆయన మానవుడు మాత్రమే అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నశించుచున్న వారికి శిలువ మరణం గురించిన సందేశము అర్ధరహితమే, పర్లేదు పోనివ్వండి వారిని. అయితే ఇప్పుడు మనకి రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి, దేవుని శక్తి. శిలువ వైపు చూసినప్పుడు చూడండి, మనందరం కూడా మన కనతనైన కథోలిక శ్రీ సభలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అని చెప్తూ ఉంటాము. పవిత్రాత్మ నామమున అనగా మన బలము దేవుడే, భుజాలు అనగా బలం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకి దేవుడు బలాన్ని ఇస్తున్నాడు, దేవుడి యొక్క శక్తిని ఆల్రెడీ ఇచ్చున్నాడు. కానీ మనం స్లీవ వైపు చూడట్లేమండి, ఇదే మన ప్రాబ్లం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి ఇక ముందు నుంచైనా పాపంలో పడకుండా ఉండడానికి వాక్యాన్ని చదువుతూ, పరిశుద్ధమైన దేవుడి యొక్క స్లీవ మరణాన్ని ధ్యానిస్తూ, అయా అని ఆ దేవుడి వైపు చూస్తూ, ఆ దేవుని చూస్తే చాలు, బలము మనకి దేవుడే వసగుతాడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి, ఈ వాక్య పరిచయని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ కూడా నీ బలాన్ని ఆల్రెడీ వసిగి ఉన్నామని విశ్వసిస్తూ, మేము ఇంకను నీ యొక్క చిత్తానుసారంగా బ్రతుకుటకు, శక్తివంతములుగా జీవించుటకు మాకు ఇంకను ఆత్మ శక్తిని దాయిచ్చమని, మీ బలముతో మమ్మల్ని నింపమని, యేసు రక్తములో మమ్మల్ని కడిగి అభిషేకించి అనేకులకు దీవెనకరంగా మార్చమని మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.